హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇది లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా అయితే వస్తుందండి. ఇంకా మార్నింగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. కొద్దిగా లేట్గా లేచానండి. ఇంకా మీరు లాస్ట్ వీడియో చూసారు కదండి, సాటర్డే రోజు వ్లాగు సప్త శనివారం వ్రతం 4వ వారం అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాని నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇది. ఇంకా లేట్గా లేచాను కదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా లేట్గా లేస్తే ఏదో ఒకటి ఈజీగా అయిపోయేది చేద్దాం అనుకుంటానా. కాకపోతే మా పిల్లలు ఇంకా మా వారైతే ఏదైనా స్పెషల్ అయితే అడుగుతుంటారు. ఈ పూరి అనేది నార్మల్ డేస్లో అయితే నేను ఎక్కువగా చెయ్యనండి. అసలు ఎక్కువగా అయితే చెయ్యనండి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా. మళ్ళీ ఇంకోటి ఆయిల్ ఫుడ్ మార్నింగ్ పూట తినేసి వెళ్తే పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమే చెయ్యనండి. ఇలాగా ఫెస్టివల్ టైంలో మళ్ళా సండే రోజు మాత్రమే చేస్తానండి. ఇంకా మా వారైతే లేరండి, ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. పని ఉందనేసి అయితే ఇక్కడైతే నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి పూరి చేశానండి. దాని కాంబినేషన్గా ఇప్పుడు మనకు సీజన్ కదండి, అదేంటిది బఠానా, దాంతో అయితే చేశాను ఆలు బఠానా కుర్మా. చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఫస్ట్ నేను చేస్తే మా పిల్లలైతే అబ్బా అమ్మ ఆకర్యా అని అన్నారండి. అంటే ఏదైనా చట్నీ, పల్లి చట్నీ, మళ్ళీ బేసన్ ఉంటుంది కదండి, బేసన్ అది చేయమన్నారు. కాకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి రెండు కూడాను. ఇప్పుడు సీజన్ కదండి బఠానా, అందుకోసమే బఠానాని అయితే చాలా యూస్ చేస్తానండి. ఇలా కర్రీస్లో, బగారా రైస్లో ఇలా యూస్ చేస్తూ ఉంటాను. నాకు ఇష్టం అండి. ఇంకా పిల్లలకు కూడా బఠానా ఇష్టం, కాకపోతే చట్నీ, పల్లి చట్నీ ఉండాలండి మా పిల్లలకు, మా వారికి. ఇంకా పూరికైతే ఇదైతే చేశానండి కర్రీ. చాలా యమ్మీగా చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే వద్దన్నారు కదా, కాకపోతే తర్వాత ఇష్టంగా తిన్నారండి. ఇలాగా మనము ఇది తెలిసిందే కదండి ఈ కర్రీ వచ్చేసి, అందుకోసం చూపించలేదు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు వీడియో తీస్తాను. ఇంకా కొంచెం అలా స్మాష్ చేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది కదా. ఇంకా నైట్ అయితే గిన్నెలు అస్సలు కడగలేదండి. నేను కాజర్ హల్వా చేశాను కదండి నైటు, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. ఇంకా అది తురిమి చేసేసరికి చాలా టైం పట్టిందండి. ఇంకా అందుకోసమే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా కిచెన్ అయితే ఏం క్లీన్ చేయకుండా అలాగే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేట్గా లేవడం, పని అయితే చాలా ఉండిందండి సండే. ఇంకా అక్కడక్కడ మాత్రమే వీడియో తీశాను. ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను తిన్న తర్వాత గిన్నెలన్నీ మంచిగా నీట్గా కడిగేశానండి. తర్వాత మా వారు మార్నింగే చికెన్ తెచ్చి వెళ్ళిపోయారండి. దాన్ని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసి ఉప్పు కారం కలిపి అలాగైతే నానబెట్టాను. ఇంకా బయటకు వచ్చేసరికి మా పిల్లలు మంచిగా నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ అయితే పెట్టుకొని చూస్తున్నారండి. ఇంకా నాకైతే కంటిన్యూస్గా వర్క్ ఉండేనండి ఆ రోజు వచ్చేసి. ఇంకా వీడియో తీయడము ఇలాగైతే వర్క్ ఎక్కువగానే ఉండేనండి సండే రోజు. ఇంకా మా వారు కూడా లేరు కదా, కొంచెం వీడియో తీయమంటే అక్కడక్కడ తీస్తారండి మా వారు. ఇంకా నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని అలా టైం అయితే అలా గడిచిపోయిందండి సండే రోజు. ఇంకా బియ్యము నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే క్విక్గా స్టార్ట్ చేశానండి. అప్పటికే టైం అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వంట కూడా స్టార్ట్ చేశానండి. మీకు చాలాసార్లు చూపించాను కదండి మసాలా. నేను చికెన్కైనా మటన్కైనా సేమ్ మసాలా అయితే యూస్ చేస్తానండి. ఆనియన్, ధనియాలు, గసగసాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, టమాటా, ఇంకొకటి కొత్తిమీర అయినా కావచ్చు, పుదీనా అయినా కావచ్చు అండి, ఏదైనా ఒకటైతే యాడ్ చేస్తాను. ఇదంతా కలిపి కొంచెం వాటర్ వేసి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. దాంట్లో కారం, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇంతేనండి మసాలా. ఇంకా చికెన్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి. వెనక సైడ్లో అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాజీరా చెప్పడం మర్చిపోయానండి. ఆ మసాలాలో నేను మిరియాలు మళ్ళా లవంగాలు కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొంచెం సాజీరా, మళ్ళీ ఆనియన్స్, కరివేపాకు, అంతేనండి. మళ్ళా పచ్చిమిరపకాయలు ఇవి గోలిన తర్వాత
మనం ఏమంటారు మసాలా రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసి కొంచెం లో టు హై ఫ్లేమ్లో పెట్టి ఆ మసాలాని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిది కదండి మనం చేసిన మసాలా. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి ఇప్పుడే. ఈ చికెన్ కూడా ఆ మసాలాలో ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. దాని తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఎక్కువగా యాడ్ చేయలేదండి. అంతేనండి. లాస్ట్ అండ్ ఫైనల్గా దాంట్లో ఇంకేం వేసాను, చికెన్ మసాలా ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఇంకా కసూరి మేతి వేయండి ఫ్రెండ్స్ మీరు. నేనైతే వేయడం మర్చిపోయాను హడావిడిలో. అప్పటికే లంచ్ టైం అవుతుందండి. ఇంకా లంచ్ అయితే పిల్లలకి పెట్టాలి కదా, అందుకోసమే ఇంకా ఫాస్ట్గా చేయడం వల్ల కసూరి మేతి వేయడం అయితే మర్చిపోయాను. మీరైతే మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఇలాగైతే చేసిరా అనుకోండి, చికెన్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అదండి ఆ రోజు ఇంకా బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ, పులావ్ కానీ ఏం చేయలేదండి. మామూలుగా ప్లెయిన్ రైస్ అలా చేసేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు అప్పుడు వచ్చారండి. 4:30కి ఏమో వచ్చారు ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసి కాసేపు అలాగా ఏదో వెబ్ సిరీస్ అయితే చూసామండి. సినిమానో వెబ్ సిరీసో అంతగా గుర్తులేదు. ఇంకా చూసిన తర్వాత ఇక్కడైతే మేము మాల్కి వచ్చామండి. హోమ్ సెంటర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇంకా ఇంట్లోనే ఖాళీగా ఉన్నాం కదండి, ఏదో ఒకటి మాల్ విజిట్ చేయడం మాకు అలవాటు. కాకపోతే ఏం కొనలేండి. విండో షాపింగ్ చేయడం అంటే నాకు ఇష్టం. ఏదైనా కొత్త మాల్స్ చూడడం అయినా చూడడం అయితే ఇష్టం అండి. కొనలేండి, ఏమన్నా మనకు రీజనబుల్గా ఉంటే తప్ప కొననండి. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయ్యామండి. ఇది ఎక్కడనో ఉందండి. మీకు అడ్రస్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు కమెంట్ చేయండి ప్లీజ్. వీడియో చూసిన వెంటనే ఒక్క కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరేం కమెంట్ చేయకపోతే మీకు నాకు మధ్యలో ఏం డిస్కషన్ ఉండదు కదండి. మనకు మధ్య ఇంట్రడక్షన్ ఉండాలంటే మీరు ఏదైనా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగైతే బాగుంటుంది. నేను ఒక్కదాన్నే వాయిస్ ఇచ్చుకుంటూ మాట్లాడితే అంతగా బాగోదు కదా. మీరు కూడా మీకు ఏమైనా షాపింగ్ మాల్స్ కొత్తగా ఏమైనా విజిట్ చేయడం ఇష్టమో లేదో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడికి షాపింగ్ మ్యాటర్లోకి వచ్చేస్తే నాకైతే అంతగా నచ్చలేదండి. ఒక్కటైతే బాగా నచ్చిందండి. ఏంటంటే డైనింగ్ టేబుల్స్ అయితే అసలు వేరే లెవెల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇంకా ఒక్కటే నచ్చిందండి. ఇంకా కిచెన్ వేర్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ అంతగా అసలు నచ్చలేదు. ఒకవేళ నచ్చినా అసలు రేట్స్ అయితే ఇంకా మనం అందుకోలేమండి. మామూలుగా అలాగైతే షాప్ అయితే చేయాలనుకోలేదు. మామూలుగా విండో షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇది ఇప్పుడు మా కార్తీక్ కూర్చున్నాడు కదండి, ఈ చైర్ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఇది ఎంత అంటే 30,000 అంటానండి ఇది ఒక్క చైరే. కాకపోతే బాగుంది, కంఫర్ట్గా చాలా బాగుంది. ఇంకా చూడ్డానికి ఓకే, కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువగా అనిపించాయండి. నేనేం షాప్ చేశానో మీకు చూపిస్తానండి ఇదే వీడియోలో. ఆ రోజు వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను ఇంటికి రాగానే. తర్వాత నెక్స్ట్ డే వీడియో తీసి ఇందులో అయితే యాడ్ చేస్తానండి, ఓకేనా? మీరందరూ హోమ్ సెంటర్కి వెళ్ళారో లేదో కూడా కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. చెప్పాను కదా, నాకైతే డైనింగ్ టేబుల్స్ అయితే కొత్తగా అట్రాక్ట్గా చాలా బాగా నచ్చాయి. ఇంకా త్వరగానే వచ్చేసామండి ఇంటికి. ఇంకా ఇంటికి రాగానే వీడియో అయితే ఏం తీయలేదండి. మార్నింగ్ చేశాను కదండి చికెన్ రైస్, అవే ఉంటే ఇంకా తినేసి అయితే పడుకున్నాము. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే ఒక్క కమెంట్ చేయండి, హాయ్ అయినా, మళ్ళీ స్మైలీ సింబల్స్ ఉంటాయి కదండి అవి కూడా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, ఓకేనా? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా న్యూ ఇయర్ రేపే కదండి, మీరు అందరూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి.
ఈ సంవత్సరము మన ఛానల్ అయితే గ్రో కావాలనైతే అనుకుంటున్నానండి. చూద్దాము, మీ పైనే డిపెండ్ అయి ఉంది. నేనైతే చెప్తున్నాను కదండి, ఈ సంవత్సరం అయితే నేనైతే ఇదే గోల్ పెట్టుకున్నాను. యూట్యూబ్లో సక్సెస్ కావాలని అయితే పెట్టుకున్నాను. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ మీ న్యూ ఇయర్ డెసిషన్ ప్లాన్స్ ఏందో కూడా కామెంట్ చేయండి. అంటే చాలామంది అనుకుంటారు కదండి, ఈ న్యూ ఇయర్ నుంచి ఇది ఫాలో కావాలి, ఈ అలవాటు చేంజ్ చేసుకోవాలి, ఈ హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవాలని అయితే చాలామంది అనుకుంటారు కదా. నేనైతే ఈ యూట్యూబ్లో సక్సెస్ కావాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. మీ ప్లాన్స్ కూడా మంచిగా సక్సెస్ కావాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బౌల్స్ వచ్చేసి ఏమంటారు, ఈ కంటైనర్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. ఆల్రెడీ నా దగ్గర సెరామిక్ ఉన్నాయి కదండి, అందుకోసమే ఏం కొనలేదు. నేను ఏం కొన్నానో లాస్ట్ వరకు చూడండి, నేను ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంది ఈరోజు వచ్చేసి బుధవారం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ డేనే మనకు న్యూ ఇయర్ అండి. అదండి, త్వరగా వచ్చింది అనిపిస్తుంది, కానీ అలాగైతే ఏం అనిపించలేదండి నాకైతే. అదండి, ఇంకా నైట్ వచ్చేసి కేక్ చేస్తాను. ఇంకా పిల్లలతో అయితే అదే కట్ చేపిస్తానండి. మీషోలో కొన్నాను కదండి లాస్ట్ టైం, కేక్ మిక్స్ కొన్నాను కదా, ఆటాది చాలా బాగుందండి. ఆటాది అయితే కేకు ఇంట్లోనే చేసుకోవడం అంటే రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, అంత బాగుంది. ఇంకా దాంట్లో ఒకటైతే చాక్లెట్స్ అయితే మిగిలిపోయిందండి, అదైతే ఈవినింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చేసేటప్పుడు అయితే మీకు వీడియో తీసి పెడతానండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తారో ప్లీజ్, ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చూడండి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే యూట్యూబ్ మీదే పెట్టాలండి. ఇంకా పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోతాయండి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో. ఇంకా పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కొంచెం యూట్యూబ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి సక్సెస్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నా న్యూ ఇయర్ ప్లాన్ అయితే ఇదేనండి. అక్కడ కొంచెం కాసేపు అయితే కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎక్కువసేపు అయితే ఏం లేమండి, పిల్లలకు కూడా అంత పెద్దగా అయితే నచ్చలేదు. అదండి, ఇంకా మాకైతే ఐకియా మళ్ళీ లూలు మాల్ అయితే బాగా నచ్చుతుంది. కొంచెం రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఇక్కడ ఏందో మళ్ళీ చాలా రేట్స్ ఉన్నాయి. అదండి, ఇంకా నేను అక్కడ ఏం కొన్నానో చూపిస్తానండి, ఇప్పుడు చూసేయండి. కార్తిక్ అయితే ఒక షర్ట్ అయితే కొన్నానండి. వాని బర్త్డే వస్తుంది కదా, జనవరి 26కి కార్తిక్ బర్త్డేనండి. ఇంకా వానికి అక్కడ ఈ షర్ట్ అయితే నచ్చిందండి. ఇంకా వారి ఫేవరెట్స్ అంట వీళ్ళు. ఈ ఒక్క షర్ట్ ఎంత తెలుసా అండి, 800 రూపీస్ అండి. ఇంకా ఇది ఒక్కటైతే కొన్నాను, క్యాండిల్స్ అండి, నాకు ఇష్టం కదా. కాకపోతే నేను ఇంట్లో పెట్టానండి, మీకు నేను ఆ రోజు తీయలేదు అండి ఈ వీడియో. ఒక 2 డేస్ అయిపోయాక ఈ వీడియో తీసానండి, అక్కడ ఏం కొన్నాను. నేను నెక్స్ట్ డేనే పెట్టానండి ఆ క్యాండిల్, అస్సలు బాగాలేదండి, స్మెల్లే రాలేదు. ఇంకా ఇది ఒక బౌల్ కొన్నాను, ఇది మనకు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇదొకటి కొన్నాను. ఇంకా నిత్యకు ఇంకా కార్తిక్ కొన్నాను కదండి, ఆటోమేటిక్గా నిత్య కూడా అడుగుతుంది. ఇంకా ఇదొకటి కొన్నానండి. ఇది ఎంత తెలుసా అండి, కమెంట్ చేయండి ఇది ఎంతనో. ఇది వచ్చేసి 1000 రూపీస్ అంటానండి. ఇదిగోండి 999 రూపీస్. ఇంకా డీమార్ట్లో మళ్ళా స్మార్ట్ బజార్లో బెటర్ అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి 1000 రూపీస్ అంట. ఇంకా కానీ బట్ట అయితే క్లాత్ అయితే చాలా బాగుంది. మనకు స్వెటర్కి వస్తాయి చూడండి, ఆ క్లాతే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి మా వారు కొన్నారండి, చిన్న మినీ అల్లారం అండి, చాలా క్యూట్గా చాలా బాగుందండి. మన చిన్న ఉన్నప్పుడు చాలా చూసేవాళ్ళం కదండి. ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో ఉండేదండి ఇది ఒకటి.
బ్లూ కలర్ ఉండే అనుకుంటా మేబీ. ఇది వచ్చేసి చిన్నదండి, చూసారు కదా నా హ్యాండ్లో పట్టింది, చిన్నదండి, చాలా క్యూట్గా చాలా బాగుందండి. కానీ సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుందండి మార్నింగ్ పూట. అదండి, ఇవే కొన్నానండి నేను. ఇంకే పెద్దగా అయితే కొనలేదు. అంతేనండి వీడియో. నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ అండి.